నిర్గమాకాండం 14వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మహోన్నతుడ, సర్వోన్నతుడ నీకు వందనాలు. మేము మిమ్మల్ని ఎరుగునట్లుగా మీరు మాకిచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు నాయనా. ఈ వాక్యములోను సత్యమును మాకు బోధించండి పరిశుద్ధాత్మ తండ్రి. దేవా, మా మనోనేత్రాలు తెరవండి. నిన్ను గురించి, నీ బలాన్ని గురించి ఈ అధ్యాయంలో ప్రభా నాయనా, అయా మనుషుల విషయంలో నీవు చేసిన కార్యాలను మేము చూసి మరి అత్యధికంగా మీ యందు విశ్వాసం ఉంచినట్లు, మా విశ్వాసము నైనా బలపడినట్లు అయ్యా మమ్మల్ని దర్శించమని సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఏమనంటే వాళ్ళు 13వ అధ్యాయంలో ఏం చూసామంటే పస్కా బలి వాళ్ళు ఆచరించడం చూసాం. ఆ రాత్రే వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి రావడం, బహు వేగంగా రావడం, త్వరగా రావడం చూసాం. ఎందుకనంటే ఆ రాత్రి ఆ సంహార దూత ఐగుప్తీయులందరి ప్రథమ తొలిచూలు సంతానంలో ప్రతి బిడ్డను సంహరించటం, పశువుల్లో కూడా ప్రతి తొలిచూలును సంహరించడం చూసాం. ఇశ్రాయేలీలు పస్కాను ఆచరించి ఐగుప్తీయులు చేత తరిమి వేయబడి వాళ్ళు భయపడి సంతోషంతో వీళ్ళని వెళ్ళనివ్వడం చూసాం. ఉదయం అయ్యేటప్పటికి బహుశా ఆ ఫరో ఆ యొక్క సమయాన్ని మర్చిపోయినట్టున్నాడు. మళ్ళీ మెలుకు వీళ్ళు వెళ్ళిపోయిన సంగతి తెలుసుకొని ఆ ఫరో అతని సేవకులు అనుకున్నారు, ఎందుకు మనం వీళ్ళని వెళ్ళనిచ్చాము, మన సేవలో ఉండకుండా వీళ్ళని ఎందుకు పోనిచ్చాము అని అనుకొని వెంటనే వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని వాళ్ళని మళ్ళీ వెంబడించడానికి ఫరో పూనుకుంటాడు. మొత్తం ఈ అధ్యాయంలో 2 భాగాలుగా మనం ఆలోచిస్తే ఐగుప్తీయులు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు చేసిన పనులు, దేవుడు తన సేవకుడు ద్వారా తన ప్రజల పక్షాన చేసిన దేవుని బలమైనటువంటి హస్త బలాన్ని మనము చూస్తాం. అయితే మోషే దేవుని సేవకుడు, ఫరో బాధించేవాడు, ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నిబంధన ప్రజలు. వాళ్ళకి యుద్ధాలు చేయడం, ఈ పోరాడాలను ఇవేమీ పాపం అలవాట్లేదు. వాళ్ళు బానిసత్వంలో, శ్రమలో, మూలుగులో ఉన్నారనమాట. కాబట్టి దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఇక్కడ జరిగేటటువంటి ఈ యొక్క క్రియ అంతా జరిగిస్తున్నారు. దాన్ని మనం చూస్తే దేవుడు మోషేతో మాట్లాడి, మోషే ప్రజలను ఈ ప్రయాణాన్ని నడిపించేటటువంటి మొదటి దశ అన్నమాట. కాబట్టి సేవకుడు ఏం చేస్తున్నాడంటే ఈ ప్రజలను దేవుడు ఏం చెప్తున్నాడో ఫస్ట్ వింటున్నాడు. విని ఆ ప్రకారము దేవుని ప్రజల్ని నడిపిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం ఈ రోజున మన ఆత్మీయ జీవితాలకి పోల్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఏమంటున్నారు దేవుడు అంటే, ఫరో హృదయం మళ్ళీ కఠినం అవుతుంది కాబట్టి ఆ జరగాల్సిన పని ఏంటో చెప్తున్నారన్నమాట. 2వ అధ్యాయం 3వ అధ్యాయం చూస్తే, అయితే నేను ఫరో హృదయమును పరిచెదను, అతడు వారిని తరముగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలన మహిమ తెచ్చుకుందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకుందురా నేను. వారు అలాగూ దిగారు. అయితే ఎక్కడ దిగాలో చెప్పినప్పుడు వీళ్ళు మిగ్దోలుకు సముద్రానికి మధ్య ఉన్న బయల్సెఫోను ఎదుట దిగారని చెప్పి ఫరో తెలుసుకున్నాడు. దేవుడు కూడా వాళ్ళు అక్కడ దిగాలని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగానే మోషే ఆ ప్రజలను అక్కడ వారి మొదట ప్రయాణమైంది మొదలుకొని అక్కడ మొదట సముద్రం ఎదుట ఆగారనమాట. ఆగినప్పుడు ఐగుప్తీయుల ఫరో హృదయం కఠినపరచబడి వీళ్ళని తరమాలని చెప్పి అతను పూనుకొని అతను సిద్ధం చేసుకుంటున్నాడు. ఇక తన సేవకుల్ని, రథాలని సిద్ధం చేసుకుంటున్నాడు. 600 శ్రేష్టమైన రథాలను, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను రెడీ చేసి యెహోవా ఐగుప్తు రాజు హృదయాన్ని ఆయనే కఠినపరిచారు. కాబట్టి ఈ సంఘటన అంతట్లో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలీలు ఏం చేశారు ఆ టైంలో, దేవుడు మోషేకు ముందే ప్రిపేర్ చేశాడు అనమాట. చెప్పాడు అతను కఠినం అవుతాడు, తరవడానికి వస్తాడు, అయినా కానీ నేను మహిమ తెచ్చుకుంటాను అని చెప్పారు. అయితే ఇశ్రాయేలీలు వాళ్ళు రావడం చూశారు. 600 రథాలు వేసుకొని ఫరో వస్తా ఉంటే ఇశ్రాయేలీలు వాళ్ళ వైపు చూసి మిక్కిలి భయపడ్డారన్నమాట. భయపడి వీళ్ళ వైఖరి ఎలా ఉందో మనం చూస్తాం. వీళ్ళు ఎలా వచ్చారు, దేవుడు చేసిన 10 అద్భుతమైన కార్యాలు, ఐగుప్తీయుల్ని, ఇశ్రాయేలీని ఆయన ప్రత్యేకపరిచి వీళ్ళ పక్షాన ఫరో యొక్క బలంతో ఎలాగ తన అధికమైన బలం చేత ఫరోకు బుద్ధి చెప్పి అతని ఎదుట యెహోవా దేవుడు నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను ఒప్పించి
వీళ్ళని అతను ఓడించి ఒక రకంగా ఫరో అహంకారాన్ని, ఫరో గర్వాన్ని, ఫరో కఠినత్వాన్ని ఓడించి వీళ్ళని బయటకు తీసుకొని వచ్చారనమాట. కాబట్టి ఆ సంఘటన వీళ్ళ మనసులో ఉన్నప్పుడే ఇప్పుడు ఆపద రంగానే వీళ్ళు మళ్ళీ సనగడం మొదలు పెట్టారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావా? అక్కడ ఇక్కడ చచ్చిపోవడం కంటే అక్కడుండి ఫరోకు దాసరికం చేయడమే మంచిదని మొదలు పెట్టారు. ఇంచుమించు వీళ్ళు 6 లక్షల కాల్బలం, మిగిలిన పిల్ల పెద్దలు ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇంతమంది సేన 600 రథాలు వేసుకొని ఫరో సేన వస్తా ఉంటే ఒకసారి వాళ్ళ మైండ్ లో వాళ్ళ దేవుణ్ణి గుర్తు చేసుకొని ఉంటే చాలా బెస్ట్. సరే, వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళని విడిపించాలని ఆయనకో ప్లాన్ ఉంది. కానీ ఇక్కడ వీళ్ళ ప్రస్తుత పరిస్థితి చూస్తే వెనకాల ఫరో వస్తున్నాడు, ముందు సముద్రం ఉంది, ఇప్పుడు మేము చచ్చిపోతాం అనే ఆలోచనతోనే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు మన జీవితాల్లో కూడా మనం చూస్తే మనం రక్షించబడ్డాం, నమ్మి బాప్తిసం తీసుకున్నాం, మన దేవుని మన విషయంలో కలిగిన ప్రేమను తెలుసుకున్నాం. ఫస్ట్ మనం విధేయత చూపేది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి త్యాగానికి, ఆయన ప్రేమకు మాత్రమే మనము తలొగ్గాం. ఎందుకంటే మన జీవితాలను ఆయనకి ఎందుకు అప్పగించామంటే ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైంది. అది ఈ లోకంలో ఏ మనిషి కూడా ఇవ్వలేంది, ఆ త్యాగం ఎవరో చేయలేంది. కాబట్టి దేవుడు మనకి నిత్య జీవానికి వారసులు అవ్వడానికి, ఆత్మను సంరక్షించి ఈ లోకంలో మనకు తోడుగా ఉండడానికి పరలోకాన్ని విడిచొచ్చారు. దీంట్లో ప్రేమ ఉంది. దేవుడు వాత్సల్యత కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, మనల్ని సంరక్షించేంత శక్తి కలిగిన వాడు, ఉన్నవాడు, అనువాడు, పునరుద్ధానుడు, సజీవుడు. కాబట్టి ఈ సువార్తను మనం విశ్వసించి దేవునితో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన కాడ నుంచి పరలోకానికి వెళ్లే వరకు, లేకపోతే మన మరణం వరకు విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవాలి. ఆ యాత్రను మన విశ్వాస యాత్రకి ఖచ్చితంగా పోల్చుకోవాలి. ఎందుకంటే అది ఛాయ, గలతీ పత్రికలో మనం చూసినట్లు అది ఛాయ, గాని వాస్తవం అనేది యేసుక్రీస్తులోనే ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. మనం ఇంకా భాగ్యవంతులు అనమాట, వాళ్ళకంటే బహుభాగ్యవంతులు. కాబట్టి ఈ రోజు ఈ విషయాన్ని మన ఆత్మీయ జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. వెనకాల శత్రువు ఉన్నారు, ముందు లోకం ఉంది. కానీ మనల్ని సంరక్షించడానికి, మనల్ని విడిపించడానికి, మనకు సహాయం చేయడానికి మన దేవుడు లోకాన్ని మించిన బలవంతుడు, ఫరోకి మించి సాతానికి మించిన బలవంతుడు, అన్ని విషయాల్లో మన పక్షాన్ని జయించినటువంటి దేవుడు. కాబట్టి ఆయన బలాన్ని మనం తెలుసుకొని మన ఆత్మీయ జీవితాన్ని విశ్వాసంతో కొనసాగించాలన్నమాట. ఈ అధ్యాయం ఈ విషయంలో చాలా మనకు బలాన్ని ఇస్తుంది. అనేక లక్షల కోట్ల మంది ముందు తరాల విశ్వాసులకు కూడా ఈ సంఘటన, ఈ అధ్యాయం ద్వారా ఎంతో మంది దేవుని శక్తిని, బలాన్ని తెలుసుకొని విశ్వాసంలో స్థిరులుగా ఉండి వారి జీవితాల్ని కొనసాగించారనమాట. కాబట్టి ఇశ్రాయేలీలు కన్నులెత్తి చూసినప్పుడు ఫస్ట్ సణిగారు, అక్కడ సమాధులు లేవని. కానీ మన జీవితాల్లో ఈ సణుగుడు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. చేతనైతే మనం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని దగ్గర కనిపెట్టి మొరపెడితే ఖచ్చితంగా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు. కానీ ఆ ప్లేస్ లో మన నాలుకల్ని అపవాదికి అప్పచెప్పడం వల్ల మన జీవితాల్లో అపజయాలని చూస్తాం తప్ప దేవుని కార్యాలను చూడలేం. సరే, మోషే పూర్తిగా విశ్వాసం ఉంచాడు కాబట్టి ఇంతమంది లక్షల మంది సణిగి గొణిగినా గాని మోషే దేవుని శక్తిని ఎరిగి విశ్వాసం ఉంచిన కారణం చేత అక్కడ దేవుడు ఆయన హృదయంలో వాళ్ళని విడిపించాలని ఉంది. వీళ్ళ సణుగులను పట్టించుకోవాలా, వీళ్ళ గొణుగులను పట్టించుకోవాలా. మోషేకి చెప్పినట్టు ఆయన చేశారు. ఏం చేశారనంటే, అందుకు మోషే వీళ్ళకి ఏం చెప్తున్నాడనంటే, వీళ్ళు సణుక్కొని గొణుక్కుంటున్నారు. వీళ్ళల్లో కొంతమంది ఐగుప్తీయులు కూడా ఉన్నారు, భయపెట్టుంటారు. కాబట్టి ఇక్కడ మోషే చెప్తుంది ఏంటంటే ఆ ప్రజలకి, అందుకు మోషే భయపడకడు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిల్చుని చూడండి. మీరు ఫరోతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ దేవుడు ఏం కార్యం చేస్తారు, మీరు ఊరికే అలాగ విశ్వాసంతో, నమ్మకంతో నిలుచొని చూడండి. అక్కడ ఏం జరిగింది అంటే, నేడు మీరు చూచిన ఐగుప్తీయుల్ని ఇంకెప్పుడు కూడా చూడరు, యెహోవా మీ పక్షంలో యుద్ధం చేయను. మోషే వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఈ ఐగుప్తుల్ని ఎప్పుడు మీరు ఇంకా చూడరు, రెండోది మీ దేవుడు ఇక్కడ మీ పక్షాన యుద్ధం చేస్తారు. అది వాళ్ళు చూడాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుద్దంటే, దేవుడు అంటారు, సాగిపోడని ఇశ్రాయేల్కి చెప్పు, నీ కర్రనెత్తి ఎర్ర సముద్రం వైపు చెయ్యి చాపి దానిని పాయలుగా చెయ్యి, నేను ఫరో వలనను మహిమ తెచ్చుకుంటాను, నేను యెహోవానని ఐగుప్తీయులు అందరూ తెలుసుకునేటట్టు చేస్తాను అని దేవుడు అంటున్నాడు అనమాట. కాబట్టి మన శక్తికి మించిన విషయాలు, సమస్యలు మనకి ఎదురవడం ఒక రకంగా అది మనకు మంచిదే. ఎందుకంటే మామూలుగా మన విశ్వాసాన్ని ఉపయోగించకపోయినా ఆ టైంలో దేవునికి ఎప్పుడు భయపడాలి, ఎప్పుడు దైవనీతిని మనం మన మనసులో పెట్టుకోవాలి, దేవుడు వాక్యాన్ని అనుసరించి నడవడానికి భయపడాలి. కానీ రాజీ పడే శరీర తత్వం మన దగ్గర ఉంది.
కానీ దేవుని శక్తిని బలాన్ని చూడాలి అని అంటే, మన దేవుని ప్రభావాన్ని చూడాలంటే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఖచ్చితంగా చూస్తాం. ఆయన మనల్ని ఎలా నడిపిస్తున్నాడో, ఆయన మన హృదయానికి ఎలా ఆశ్రయదుర్గమో, మనకు రక్షణకర్తో ఆ విషయం చదవడం వేరు, ఎరగడం వేరు. అది ఎరగాలి అని అంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మన జీవితాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో ఉపద్రవాల నుంచి ఆశ్చర్యరీతిగా మనుషులు సహాయం చేయలేని విషయాల్లో దేవుడు మన పక్షాన ఎలాంటి కార్యాలు చేశాడో ప్రతి విశ్వాసకి అనుభవ జ్ఞానం ఉంటది. దేవునితో సంబంధం ఉన్న ప్రతి విశ్వాస ఎరిగే ఉంటాడు. కాబట్టి అవిశ్వాసులు, బలహీనలు, దిగులు, చింత, విచారం ఇలాంటి అపవాది కార్యాలకి చోటు ఇవ్వకుండా ఎప్పుడు మన దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు మన కొరకు చేయలేని కార్యము లేదు. మన జీవితంలో ఆయన చిత్తాన్ని ముగించడానికి కావాల్సిన కృపాశక్తిని దేవుడు మనకు ఇస్తారు. ఊరికి నిల్చొని చూడండి, మీ పక్షాన మీ దేవుడు యుద్ధం చేస్తాడు అని మోషే వారికి చెప్పి తన కర్రను సముద్రం వైపు తిప్పినప్పుడు దేవుడు తనకి ఎలా మహిమ తెచ్చుకుంటాడో ఈ సంఘటన వల్ల మనం తెలుసుకుందాం అన్నమాట. అయితే వేకుజామున దేవుడు అగ్ని స్తంభంలో, మేఘ స్తంభంలో వారి మధ్యకి ముందు నడుస్తున్న దేవుడు ఫరోకి ఇశ్రాయేలులకి మధ్యన వచ్చి నిలబడ్డారన్నమాట. నిలబడి వాళ్ళు వీళ్ళని ఎలా అయినా వశపరుచుకోవాలని గుర్రాలతో, రథాలతో, మానవ బలంతో, మానవ సైనిక శక్తితో, మానవ బాంబర్స్ తో, అంటే ఇప్పుడు మనం వాడుకునే భాష అన్నమాట. ఈ రకంగా మానవ శక్తి మనల్ని ఎంత భయపెట్టిన దైవశక్తి మన పక్షాన ఉంటే ఆ పొంగులన్నిటిలో కూడా అణిచేస్తుంది అనమాట. కాబట్టి మనం కూడా మన పోరాటాల్లో అపవాదిని ఎదిరించే బలం ఒకవేళ మనకు లేకపోయినా మన దేవుని శక్తి మీద మనం నమ్మకం ఉంచితే చాలు. కానీ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే అపవాది శక్తిని చూసుకొని భయపడి దాన్నే 10 సార్లు పలుకుతూ ఉంటారు. కానీ దైవ శక్తిని చూసుకొని వాక్యాల్ని 10 సార్లు పలకడం వలన నిబ్బరము, జయము, విశ్వాసము, నెమ్మది అనేది మనకి మన ప్రాణాలకి కలుగుతుంది అనమాట. సమస్యకి నిజమే సమస్య ఉంది, కానీ మన దేవుని మాటలను మనం మోషే ఏం చెప్పాడు, మీరు ఇంకా ఎప్పుడు వీళ్ళని చూడరు, రెండోది మీ దేవుడు మీ పక్షాన యుద్ధం చేస్తారు. ఆ మాటలు వాళ్ళు నమ్మారు అనమాట. కాబట్టి దేవుడు వాగ్దానాలని పదే పదే మనం భయం పరిస్థితుల్లో పలికినప్పుడు ఆ వాక్యంలో ఉన్న శక్తి, జీవము మనకు విజయాన్ని, నెమ్మదిని ఇస్తుంది. ఇది మనకున్నటువంటి బలం అనమాట. వాక్యమే దేవుడు. సరే, ఇక్కడ ఏం జరిగిందంటే, అయితే వేకుజామున అగ్ని మేఘ స్తంభముల నుండి ఐగుప్తీల వైపు ఆయన చూసి ఐగుప్తుల దండును కలవరపరిచారన్నమాట. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఆ రథ చక్రాలన్నీ కూడా ఆయన చూపులకు ఊడిపోయినప్పుడు ఇంకా వాళ్ళంతా కూడా వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తున్నారు కాబట్టి మనం వెనక్కి వెళ్ళిపోవడం మంచిది, మనం గెలవలేమనే స్థితికి వీళ్ళు వచ్చారు. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొండ్రి. కాబట్టి యెహోవా వారి పక్షాన మనం యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఈ యుద్ధం వాళ్ళు చేయట్లేదు, మనము గెలవలేము. ఎందుకంటే ఐగుప్తులో అంతకుముందు చూశారు దేవుడి బలాన్ని. ఐగుప్తులు 23వ వచనం చూస్తే, ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యన చేరారు. వీళ్ళంతా కూడా వారి రథ చక్రాలు ఊడిపోయినట్లు చేయగా వారు బహు కష్టపడి తోల్చున్నారు. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని చెప్పుకొండ్రి. అంతటా యెహోవా ఐగుప్తీయుల మీద, వారి రథముల మీదను, రౌతుల మీదను నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం చేశాడనమాట. ఆయన చేయి చాపినప్పుడు మొత్తం మోషే చేయి చాపిన వీళ్ళంతా సుఖంగా అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు. కానీ ఈ ఐగుప్తీయులు దాంట్లో మునిగిపోయారు. ఫరో బలమంతా దాంట్లో మునిగిందనమాట. కాబట్టి ఈ మోషే సముద్రం మీద చేయి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలంతో తిరిగి పొర్లెను. అది చూసి ఐగుప్తీయులు వెనకకు పారిపోయి, అప్పుడు యెహోవా సముద్రమును మధ్యమున ఐగుప్తీయులను నాశనం చేశారు. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతుములను వారు వెనుక సముద్రంలో వాళ్ళంతా మునిగిపోయి చచ్చిపోయి తేలి అవతల ఒడ్డున ఇశ్రాయేలులకి కనపడ్డారన్నమాట. ఇంకా వాళ్ళు మన మీదకి వస్తారనే భయం వాళ్ళకి లేదు. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్రము తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప ఈ విషయంలో అసలు ఆ భయం ఎవరో తీయలేంది. యుద్ధ ఆయుధాలతో ఫరో వస్తున్నాడు, ఏ ఆయుధాలు లేక పశువులు, చిన్నపిల్లలు, ముసలాళ్ళు ఇంత నిస్సహాయమైన స్థితిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. కానీ వాళ్ళకి వీళ్ళకి మధ్యలో వారి దేవుడు నిలబడ్డారన్నమాట. కాబట్టి ఈ విషయం మన జీవితంలో, మన విశ్వాస జీవితానికి ఎంతైనా సరే
పనికొస్తుంది. చాలా బలంతో వచ్చాడు ఫరో, కానీ దేవుడు వాడి పక్షాన యుద్ధం చేసినప్పుడు ఐగుప్తీయులు అనగా ఫరో రథములన్నీ, అతని గుర్రములన్నీ, అతని దండును వారిని తరిమిరి. బయల్సెఫోన్ ఎదుటనున్న ఆ ప్లేస్ లో ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి చూసి చాలా భయపడ్డారు. కానీ ఆ భయాలన్నీ పోగొట్టేటట్టు దేవుడు వాళ్ళ పక్షాన యుద్ధం చేశారన్నమాట. ఇది చరిత్రలో ఇది చెప్పుకొని ముగించేది, విని వదిలేసేది కాదు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. చరిత్రలో ఈ రోజుకి కూడా ఈ విషయాలు జరిగిన సాదృశ్యాలతో సహా, రుజువులతో సహా ఉన్నాయి. ఆ రోజుల్లో ఐగుప్తు చాలా బలమైన దేశం. కానీ ఇప్పుడు కూడా ఒకళ్ళొకళ్ళు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఏంటంటే, ప్రపంచ యుద్ధాలకు ఒక్కొక్కళ్ళు బలమైన ఆయుధాలను తయారు చేసేసుకుంటున్నారు. అంటే మేము గెలవాలి, మేము బతకాలి, ఇంకొకళ్ళని తీసేయాలి అని ఆక్యుపై చేసుకోవాలి, వర్షపరచుకోవాలి, బానిసలుగా చేసుకోవాలి, ఇలా జయించాలి, మమ్మల్ని మేము కాపాడుకోవాలి. ఇలా ఏ ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా మనుషుల యొక్క ఆలోచనలన్నీ కూడా ఇలానే ఉంటాయి. కానీ దేవుడు తన రాజ్య బలంతో వస్తాడు, తన శక్తితో వస్తాడు. కాబట్టి దేవుడు తన బలముతో తిరిగి రాబోతున్నాడు, తన శక్తితో తిరిగి రాబోతున్నాడు. ఒకసారి గొర్రెపిల్లగా తన వాత్సల్యత ఏంటో, తన ప్రేమ ఏంటో, తన స్వభావం ఏంటో, తన శక్తి ఏంటో మనకు చూపించాడు. తన శక్తి ఉన్నా గాని ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆయన రిక్తునిగా మార్చబడ్డారు, నిస్సహాయకుడిగా. మనుషులు దూషించబడ్డారు, కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నారు. అంటే మనల్ని విడిపించటం కోసం, దుష్టత్వం నుంచి, దుష్ట స్వభావం నుంచి, ఈ లోకం నుంచి విడిపించటం కొరకు, మనల్ని సజీవులుగా నిలబెట్టడం కొరకు ఆయన మన మరణాన్ని ఆయన మీద వేసుకుని నిస్సహాయుడిగా సిలువలో మన కొరకు వేలాడారు, పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఇచ్చారు. అయితే ఇప్పుడు పాప భారాన్ని తీసివేయడం ఎవరి వల్ల కాదు, ఒక దుష్టత్వం నుంచి ఒక మనిషిని విడిపించడం ఎవరి వల్ల కాదు. ఎన్ని హాస్పిటల్స్ అన్నా ఉండనివ్వండి, ఎంత డబ్బన్నా ఉండనివ్వండి, ఏది ఉన్నా ఒక బంగారపు మంచాన్నో పరుపునో కొనుక్కోవచ్చు, కానీ ప్రశాంతంగా మనశ్శాంతంగా నిద్రపోవడాన్ని ఎవరో కొనుక్కోలేరు. కాబట్టి మనిషి ధనానికి బలానికి మించిన మనుషులకు అవసరమైన ఎన్నో ఉన్నాయి. బలంతోనో, ధనంతోనో, ఫరో లాంటి అహంకారంతోనో, గర్వంతోనో ఎవరు ఏమీ సాధించలేరు. కొంతవరకు అవి ఉపయోగం తప్ప దైవ బలము, దైవ శక్తి మనకు శాంతి ఇవ్వడానికి శక్తి కలిగింది, సమాధానం ఇవ్వడానికి శక్తివంతుడు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి శక్తివంతుడు, మరణ బలం నుంచి విడిపించడానికి శక్తివంతుడు, ఈ దుష్టుని చేతిలో నుంచి, దుష్టత్వం నుంచి, చెడు స్వభావం నుంచి మనల్ని విడిపించడానికి శక్తివంతుడు. నా జీవితంలో అయినా యేసుప్రభుని నమ్ముకున్నానంటే ఖచ్చితంగా మారు మనసు అనేది దేవుడు ఇస్తాడు. ఆయన ప్రేమ మన హృదయాల్ని తృప్తిపరుస్తుంది అనమాట. కాబట్టి ఈ దేవుడు మనల్ని భద్రపరుచుకుంటాడు, సంరక్షిస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. కాబట్టి తన రాజ్యాన్ని, తన కొరకు ప్రజల్ని ఆయన ప్రత్యేకపరుచుకొని, ఆయన నిబంధన రక్తంతో మనల్ని ప్రత్యేకపరుచుకొని ఒక రాజ్యంగా చేసుకున్నాడు. కాబట్టి ఆయన రాజ్య బలముతో వచ్చినప్పుడు, మనందరిని మధ్యాకాశంలో ఆకాశ మేఘారుడైన వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో కలిసి మనము శాశ్వతమైన రాజ్యంగా స్థిరపడతాం. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో ఖచ్చితంగా మనం ఈ జీవగ్రంథంలో ఉన్న విశ్వాస పలుకులకి, విశ్వాస వాక్యాలకి, లోకంలో ఉన్న జీవితానికి చాలా ఆపోజిట్ అనమాట. తూర్పుకి పడమరకు ఉన్నంత తేడా, మంచికి చెడుకి, పవిత్రతకి అపవిత్రతకి, దుష్టత్వానికి మంచితనానికి చాలా తేడాలు ఉన్నాయి. ప్రతిదీ కూడా వ్యతిరేక పదాలు ఇవన్నీ. కాబట్టి దేవుని రాజ్య వారసులం మన పక్షాన మన దేవుడు చాలా బలవంతుడు. కానీ మన విశ్వాస జీవితంలో మన చుట్టూతున్న పరిస్థితులన్నీ మన విశ్వాసానికి వ్యతిరేకంగానే ఉంటాయి. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడో చూసుకోవాలి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూసుకోవాలి. దానికి మనం దేవునితో సహవాసం చేయడం ఒక్కటే మార్గం. ఒకవేళ మోషే గాని అలా తన చెవులు, తన హృదయము, తన మనసు, తన నిర్ణయం తను ఫరో ప్యాలెస్ లో ఉండొచ్చు కుమారుడిగా, కానీ తన ప్రజలతో నిందా శ్రమ పడ్డానికి తను ఫస్ట్ డెసిషన్ తీసుకున్నాడు అనమాట. దేవునితో ఉండడమే బెస్ట్, ఇది వాగ్దానం. అలాగా తన నిర్ణయం తీసుకోబట్టి దేవుడు తనని 40 సంవత్సరాలు సిద్ధపరిచి తన 4 మందం అయిపోయే అంతగా తనను సాత్వికునిగా చేసి ఈ పని కొరకు దేవుడు వాడుకున్నారు. ఎందుకంటే సాత్వికం లేకపోతే అహంకారంతో, గర్వంతో ఏమీ చేయలేం. కానీ సాత్వికమైన నాలుకతో భూలోకాన్ని స్వతంత్రించుకోవచ్చు. ఇది దేవుడి వాక్యం, నా సొంత మాటలు కాదు. కాబట్టి ఇంత బలవంతుడైన దేవుడిని విశ్వాసంతో మనం ఆశ్రయించాలి తప్ప గొణుగుడుతో, సణుగుడుతో, అహంకారంతో దేవుని రాజ్యాన్ని కట్టలేం. దేవుని రాజ్యం దీన మనసు గల వారికే దేవుని రాజ్యం.
కదా. దేవుని రాజ్యం సమీపిస్తుంది. వాక్యం వినేవాళ్ళు దీన మనసు కలిగి వాక్యాన్ని వినాలి. కానీ బీదల్లోనూ దీన మనసు కలిగిన వాళ్ళు ఉంటారు. ధనవంతులోను దీన మనసు కలిగిన వారు ఉంటారు. ఎవరికి దీన మనసు కలిగి ఉంటారో వాళ్ళకి సువార్త దేవుని రాజ్యాన్ని వారి హృదయంలోకి తీసుకొచ్చి పెడతదనమాట. కాబట్టి ఈ వచనాలు మీరు చదవండి. దీంట్లో పూర్తి విషయంలో దేవుడు ఎలాగా తన ప్రజల పక్షాన నేను వారి దేవుణ్ణి అని నిరూపించుకున్నాడు. ఐగుప్తీయుల వల్ల నేను మహిమ తెచ్చుకుంటానన్నారు. అలాగే మన శ్రమల్లో, మన పోరాటాల్లో మన వలన మన దేవుడు మహిమ తెచ్చుకోవడానికి మనం అవకాశం ఇవ్వాలన్నమాట. అంటే విశ్వాసంతో మనం దేవుని వైపు చూసినప్పుడు ఆయన మన పక్షాన ఇలాంటి ఫరో లాంటి కఠిన పరిస్థితుల నుంచి, కఠిన విషయాల నుంచి ఆయన మనల్ని దాటించి సంరక్షించడానికి శక్తివంతుడు, బలవంతుడు. సముద్రం లాంటి లోకంలో ఖచ్చితంగా ఆయన మనల్ని భద్రపరిచి కాపాడతారు. మన పక్షాన ఆయన యుద్ధం ఆయన మన రక్షకుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మనల్ని రక్షిస్తాడు. లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి రక్షిస్తాడు. కానీ ముందు మనం విధేయత చూపి ఆయన మాట వినడం మనం నేర్చుకోవాలి. ఖచ్చితంగా విశ్వాసం వలన ఆయన బలాన్ని మనము చూస్తాం. ఇటు కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడా నీకు వందనాలు అయ్యా. నీ సేవకుని ద్వారా నీవు పలికినట్లు వాళ్ళ ఆత్మీయ ప్రయాణం ప్రారంభంలోనే భయంకరమైన యుద్ధం వచ్చింది నాయన. వాళ్ళు విమోచించబడ్డారనే ఆనందం ఇంకా పూర్తవ్వక ముందే ఫరో కఠినత్వాన్ని వారి మీద చూపించారు. కానీ మీరు మీ వాక్కు చేత, మీ సేవకుని చేత వారిని ధైర్యపరిచి మీరిచ్చిన మాటను వారి మధ్య నెరవేర్చి మీరు వారి దేవుడని నిరూపించుకున్నారు. అగ్ని స్తంభంలో, మేఘ స్తంభంలో బలవంతుల్ని భయపెట్టి జయాన్ని పొందారు. నీకు వందనాలు. ఏదేమైనా మా జీవితాల ద్వారా నీకు మహిమ వచ్చే కృపను అనుగ్రహించమని, మేము పిరికివారమై, అవిశ్వాసులమై, అవిధేయులమై నీ మహిమను చూడలేని స్థితిలో నుంచి మమ్మల్ని తప్పించి కాపాడమని, విశ్వాసమందు స్థిరపరచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.